హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సదర్లాండ్ కంపెనీలో హెల్త్ కేర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో కస్టమర్ సపోర్ట్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఏదైనా డిగ్రీ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మనకు ఈ హైరింగ్ అనేది వాక్-ఇన్ డ్రైవ్, హైదరాబాద్ లొకేషన్లో అయితే ఈ వాక్-ఇన్ డ్రైవ్ చేస్తున్నారు. 24th ఏప్రిల్ నుంచి 28th ఏప్రిల్ వరకు ఈ వాక్-ఇన్ డ్రైవ్ అనేది జరుగుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్లికేషన్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే జాబ్ స్పేస్ ఇక్కడ నుంచి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. హైరింగ్ ఫర్ హెల్త్ కేర్ సదర్లాండ్ కంపెనీ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు అండ్ మనకు టైమ్ అండ్ వెన్యూ కూడా ఇచ్చారు. 24th ఏప్రిల్ నుంచి 28th ఏప్రిల్ 10 AM to 2 PM అని చెప్పేసి ఇచ్చారు. ఈ డేట్స్లో మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడైతే మనం వెళ్ళొచ్చు అనమాట. అండ్ మనకు శాలరీ వరకు చూస్తే 2 to 3 lakhs per annum అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇఫ్ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయి, ఏదైనా ఉన్నా మనకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. కాంటాక్ట్ ఈషా అని చెప్పేసి నెంబర్ ఇక్కడ ఇచ్చారు, వాళ్ళ నెంబర్. అండ్ జాబ్ హైలైట్స్ చూస్తే మస్ట్ బీ విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి మనం విల్లింగ్గా ఉండాలంటున్నారు. అండ్ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్, గ్రాడ్యుయేట్ అండ్ మస్ట్ పొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ న్యూట్రల్ యాక్సెంట్ అని చెప్పించారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇనిషియేట్ టెలిఫోన్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ రిక్వెస్టింగ్ స్టేటస్ ఆఫ్ క్లైమ్స్ ఫర్ ద అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఆన్ పేషెంట్స్ అకౌంట్స్ అండ్ టేకింగ్ appropriate actions, must possess good communication skills with neutral accent, must be flexible and should have positive attitude towards work, must be willing to work in night shifts. ఇవన్నీ మనకు రోల్స్ అయితే ఇది ఇక్కడ ఇచ్చారు. అండ్ డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే నైట్ షిఫ్ట్ అయితే మనకు కంఫర్ట్గా ఉండాలంటున్నారు. సో మనం నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి మనం కంఫర్టబుల్గా ఉండాలి అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో వర్క్ చేయడానికి అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. వర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే సాటర్డే అండ్ సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్, మనకు సాటర్డే అండ్ సండే అయితే వీక్ ఆఫ్ ఉంది. 2-way క్యాబ్ ఫెసిలిటీ వితిన్ 25 kilometers రేడియస్లో అయితే మనకు క్యాబ్ అయితే ఫెసిలిటీ ఉందన్నమాట. సో కింద డిస్క్రిప్షన్లో ఈ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ ద్వారా ఇక్కడ ఐఎమ్ వాక్-ఇన్ అప్లికెంట్, ఎవరైతే మనకు ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారో జాబ్కి అప్లై చేయాలని వెళ్ళేవాళ్ళు, వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మనం మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈజీగా అప్లై చేయాలంటే మన లింక్డ్ఇన్ కానీ ఇండీడ్ కానీ మన ప్రొఫైల్స్ ఉంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లేదు ఇన్ కేస్ మీకు అకౌంట్స్ లేవు అంటే ఇక్కడ మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ మన మొబైల్ నెంబర్, ఈమెయిల్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, ఇఫ్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, మన ఎడ్యుకేషన్ ఏంటి, మన గ్రాడ్యుయేషన్ ఏ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి, ఇఫ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇక్కడ పేస్ట్ చేయాలి, URLని అండ్ మన రెజ్యూమ్. మెసేజ్ టు హైరింగ్ మేనేజర్, లెట్ ద కంపెనీ నో అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ వర్కింగ్ దేర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎందుకు ఫిట్ అవుతారో ఆ రోల్కి అని చెప్పేసి ఇక్కడైతే మనము మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ మన రెస్పాన్స్ అనేది ఎంటర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అని ఎంటర్ చేసి మన డీటెయిల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రాసెస్ అనమాట. అండ్ ఇక్కడ మనం నౌకరీ పేజ్లో చూసుకుంటే, ఎడ్యుకేషన్లో చూసుకుంటే అదర్ గ్రాడ్యుయేట్స్ బీకామ్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, MBBS, బీటెక్ ఆర్ BE ఇన్ ఎనీ స్పెషలైజేషన్, BSc ఇన్ ఎనీ స్పెషలైజేషన్, ఎనీ గ్రాడ్యుయేట్, B.Pharma అండ్ BDS. సో ఏ గ్రాడ్యుయేట్ అయినా ఏ స్పెషలైజేషన్ చేసున్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఇండస్ట్రీ BPO కాల్ సెంటర్ జాబ్స్ అనమాట. డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్. మనకు ఎంప్లాయ్మెంట్ టైప్ చూస్తే ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. సో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మనం కాల్ చేసి అడగవచ్చు ఎక్కడ ఇంటర్వ్యూ అని అంటే మనకు డౌట్స్ ఏవైనా ఉంటే. ఈషా శ్రీవాస్తవ, టాలెంట్ అక్విజిషన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి నెంబర్ ఇచ్చారు. వెన్యూ చూసుకుంటే లాంకో హిల్స్ రోడ్, చైతన్య ఎన్క్లేవ్, కాజాగూడ, తెలంగాణ అని చెప్పేసి సదర్లాండ్ ఆఫీస్, 7th floor సదర్లాండ్ ఆఫీస్ అని చెప్పి మనకి ఇక్కడైతే వెన్యూ ఇచ్చారు. సో ఈ లొకేషన్ని చూసుకుని మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ కంపల్సరీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర అయితే మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఏమేమి క్యారీ చేయాలని చెప్పేసి కూడా మనకి ఇచ్చారు. సో క్యారీ యువర్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్ జెరాక్స్ అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ 2 or 3 doses. సో ఇవైతే మనం క్యారీ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది మన ఇంటర్వ్యూకి.
ఇది అప్లికేషన్ ప్రాసెస్. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత వాకిన్కి వెళ్ళండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.